భారతదేశ చరిత్రలోనే అది అత్యంత భయంకరమైన ప్లేన్ క్రాష్. టేకాఫ్ అయిన కేవలం 7 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. 1996వ సంవత్సరం అదొక సాయంత్ర సమయం. హర్యానాలోని చర్కీ దాద్రి అనే గ్రామంలో జనాలు టీ తాగుతూ భోజనాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ సౌండ్ ఎంత భయంకరంగా ఉందంటే జనాలు తమ చెవులు మూసుకున్నారు. ఇళ్లల్లో ఉన్న పాత్రలు కింద పడిపోయాయి, తలుపులు వణికాయి, కిటికీల అద్దాలు పగిలాయి. భూకంపం వచ్చిందేమో అని ఊరి జనమంతా భయపడి బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. బయటకొచ్చి పైకి చూడగానే ఆకాశంలో మబ్బులు మంటల్లో కాలిపోతూ కనిపించాయి. దాదాపు 500 టన్నుల బరువున్న ఇనుప ముక్కలు ఆకాశం నుంచి వర్షంలా రాలుతున్నాయి. ఆ ఇనుప ముక్కలు 600 మారుతి కార్లతో సమానం. అసలు ఆకాశంలో ఏం జరిగిందో ఆ క్షణంలో ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం బయటపడింది. ఆకాశంలో 2 ప్లేన్స్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఆ ప్లేన్స్ శకలాలే అలా ఆకాశం నుంచి కిందకు పడుతున్నాయి. ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే అందులో ఉన్న ప్రయాణికుల శరీర భాగాలు 10 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో చల్లాచెదురుగా విసిరేయబడ్డాయి. ఆ దృశ్యం చాలా దారుణంగా ఉంది. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ ఏరియా అంతా గాలించింది. శరీర భాగాలను ఒక పెద్ద గుట్ట మీద పెట్టి వాటిని అతికించి గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది డాక్టర్లు చేతులు, కాళ్ళు, తలకొలతలు తీసి అది ఎవరి బాడీ అని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశారు. మరికొందరు బట్టల ముక్కలను బట్టి బాడీని ఐడెంటిఫై చేశారు. 3 రోజుల పాటు రాత్రింబవళ్లు వెతికిన 349 మందిలో కేవలం 298 మంది బాడీలు మాత్రమే రికవర్ అయ్యాయి. అందులో కూడా 18 మంది బాడీలు మాత్రమే గుర్తించారు. మరో 50 మంది ప్రయాణికుల ఆచూకీ అసలు దొరకనలేదు. మన దేశ చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన ప్లేన్ క్రాష్. ప్రపంచంలోనే అత్యంత డెడ్లియెస్ట్ మిడ్ ఎయిర్ కొలైజన్ ఇదే. అలాగే మొత్తం ఏవియేషన్ హిస్టరీలో 3వ అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్. దీని పేరు చర్కీ దాద్రి ప్లేన్ క్రాష్. అసలు ఆ 2 ప్లేన్లు గాల్లో ఎందుకు ఢీకొన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కేసు గురించి పూర్తిగా తెలిసాక మీకు ఒక విషయం అర్థమవుతుంది. సిస్టమ్, అధికారులు సరిగ్గా ఉంటే ఇలాంటి ప్లేన్ క్రాష్లు జరగవు. 1996 నవంబర్ 12వ తేదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల రద్దీ ఉంది. అందులో ఒక ప్లేన్ టేకాఫ్ అవ్వాలి, మరో ప్లేన్ ల్యాండ్ అవ్వాలి. వెళ్లాల్సిన ప్లేన్ సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 763. ఇది బోయింగ్ 747 జంబో జెట్. మన దేశానికి చెందిన బ్లూ కాలర్ వర్కర్స్ను మిడిల్ ఈస్ట్కు తీసుకువెళ్లే రెగ్యులర్ షెడ్యూల్డ్ ఫ్లైట్ ఇది. ఆ రోజు ఆ ఫ్లైట్లో 312 మంది ఉన్నారు. అందులో 289 మంది ప్యాసింజర్స్, 23 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసం డబ్బులు సంపాదించడానికి సౌదీ అరేబియా వెళుతున్న భారతీయ కార్మికులే అందులో ఎక్కువ. యూపీ నుంచి 80 మంది, బీహార్ నుంచి 48 మంది, రాజస్థాన్ నుంచి 46 మంది, ఢిల్లీ నుంచి 15 మంది. వీళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్లేన్ కెప్టెన్ ఖలీద్ అల్ సుబై. ఈయన 9000 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం గల వ్యక్తి. ఆయనతో పాటు కో పైలట్ నజీర్ ఖాన్, ఫ్లైట్ ఇంజనీర్ అహ్మద్ ఇద్రిస్ ఉన్నారు. ఇక రెండో ప్లేన్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907. ఇది ఇల్యూషన్ 760D ఎయిర్ క్రాఫ్ట్. ఇది కజకిస్తాన్ నుంచి ఇండియా వస్తున్న ఒక నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ ఫ్లైట్. ఇందులో మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారు. మన దేశంలో తక్కువ ధరకు కాటన్ కొని తమ దేశంలో అమ్ముకోవడానికి వస్తున్న కిర్గిజ్ వ్యాపారులే ఇందులో ఎక్కువ. ఈ ప్లేన్ కెప్టెన్ అలెగ్జాండర్ రాబర్ట్ విక్. ఈయనకు కూడా 9000 గంటల ఫ్లైట్ అనుభవం ఉంది. పైలట్ ఎర్మెక్, ఫ్లైట్ ఇంజనీర్ అలెగ్జాండర్, నావిగేటర్ జహన్ బెక్, రేడియో ఆపరేటర్ ఇగోర్ రెప్ ఆయనతో పాటు డ్యూటీలో ఉన్నారు. సౌదీ ప్లేన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవ్వాలి. కజాక్ ప్లేన్ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి. ఈ 2 ప్లేన్స్ను ఢిల్లీ ఏటీసీ కంట్రోల్ రూమ్ నుంచి వీకే దత్తా కంట్రోల్ చేస్తున్నారు. ఆ 2 ప్లేన్స్ ఆయన రాడార్ మీద చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6:32 సౌదీ ప్లేన్ టేకాఫ్ అయింది. ఆ వెంటనే 10,000 అడుగుల ఎత్తుకు వెళ్లాలని ఏటీసీ కంట్రోలర్ దత్తా పర్మిషన్ ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో కజాక్ ప్లేన్ ఢిల్లీలో ల్యాండ్ అవ్వడం కోసం కిందకు దిగుతోంది. ఇప్పుడు సమయం 6:34 అవుతోంది. కజాక్ ప్లేన్ 15,000 అడుగుల ఎత్తుకొచ్చి అక్కడే హోల్డ్ చేయాలని దత్తా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి రెస్పాండ్ అయిన కజాక్ ప్లేన్ తాము 15,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నామని 6:40 సమాచారం ఇచ్చింది. అది 1996వ సంవత్సరం. అప్పట్లో ఒక ప్లేన్ ఖచ్చితంగా ఎంత ఎత్తులో ఉందో చెక్ చేసుకునే టెక్నాలజీ ఏటీసీ దగ్గర లేదు. పైలట్ చెప్పిన మాటని ఏటీసీ నమ్మాల్సి వచ్చేది. మేము 15,000 అడుగుల ఎత్తులో ఉన్నామని కజాక్ ఫ్లైట్ చెప్పగానే దత్తా ఆ మాటలను నమ్మారు. ఆ 2 ప్లేన్స్ ఒకే ఎయిర్ కారిడార్లో ప్రయాణిస్తున్నాయి. అంటే ఒక ప్లేన్ ఇటు నుంచి వెళుతుంటే ఇంకో ప్లేన్ అటు నుంచి వస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం 2 ప్లేన్స్కి మధ్య కనీసం 1000 అడుగుల
వర్టికల్ సెపరేషన్ దారి ఉండాలి. అలాగే 9000 కిలోమీటర్ల హారిజెంటల్ సెపరేషన్ ఉండాలి. అందుకే దత్తా ఆ దూరాన్ని మెయింటైన్ చేయడం కోసం కజాక్ ఫ్లైట్ను 15,000 అడుగుల ఎత్తులోనే ఉండమన్నారు. సౌదీ ప్లేన్కు మాత్రం 10,000 నుంచి 14,000 అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే సౌదీ ప్లేన్ తన రూట్లో ముందుకు వెళ్లాలంటే ఎత్తు పెరగాల్సిన అవసరం ఉంది. సమయం 6 గంటల 38 నిమిషాలైంది. సౌదీ ప్లేన్ 14,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇంకా పైకి వెళ్లేందుకు పర్మిషన్ అడిగింది. కానీ ఏటీసీ కంట్రోలర్ దత్తా ఒప్పుకోలేదు. 14,000 అడుగుల దగ్గరే మెయింటైన్ చేయమని చెప్పారు. అందుకు సౌదీ కెప్టెన్ కూడా ఓకే అన్నాడు. ఇక 6 గంటల 39 నిమిషాలకి కజాక్ ఫ్లైట్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. తాము 15,000 అడుగుల ఎత్తులోనే ఉన్నామని వాళ్లు చెప్పారు. కానీ వాస్తవానికి అప్పటికే కజాక్ ఫ్లైట్ 15,000 అడుగుల నుంచి 14,500 అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత కూడా అది ఇంకా కిందకు దిగుతూనే వస్తోంది. కొద్దిసేపటికి ఆ కజాక్ ప్లేన్ ఖచ్చితంగా 14,000 అడుగుల ఎత్తుకొచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ 2 ప్లేన్స్ ఒకే ఎత్తులో ప్రయాణిస్తున్నాయి. కానీ ఆ 2 విమానాలు ఒకే ఎత్తులో ఒకే రూట్లో ఎదురెదురుగా వస్తున్నాయన్న విషయం అటు పైలట్స్కు కానీ ఇటు ఏటీసీ కంట్రోలర్ దత్తాకు కానీ ఏమాత్రం ఐడియా లేదు. రాడార్ స్క్రీన్ మీద ఆ 2 ప్లేన్స్ డాట్స్లా మెరుస్తూ దత్తా కనిపిస్తున్నాయి. ఆ 2 డాట్స్ వేగంగా ఒకదాని వైపు ఒకటి దూసుకు వెళుతున్నాయి. కాసేపటికి ఆ 2 డాట్స్ కలిసిపోయాయి. దత్తాకు ఇదేం కొత్త కాదు. ఇక ప్లేన్ పైనుంచి మరో ప్లేన్ క్రాష్ అవుతున్నప్పుడు రాడార్లో ఆ 2 డాట్స్ అలా కలిసిపోయినట్లే కనిపిస్తాయి. ఆ విమానాలు క్రాష్ అయిపోగానే మళ్ళీ ఆ డాట్స్ విడిపోతాయి. అందుకే వాటిని చూసి దత్తా కంగారు పడలేదు. కానీ ఆ డాట్స్ కలిసిపోయాక మళ్ళీ విడిపోకుండా స్క్రీన్ మీద నుంచి పూర్తిగా మాయమయ్యాయి. అప్పుడు దత్తాకు టెన్షన్ మొదలైంది. వెంటనే ఆ 2 ప్లేన్స్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అక్కడ ఏదో ఘోరం జరిగిందని దత్తాకు అర్థమైపోయింది. బహుశా ఆ 2 ప్లేన్స్ ఢీకొన్నాయేమో అన్న అనుమానం కూడా ఉంది. ఆయన అనుమానమే నిజమైంది. సరిగ్గా అదే సమయంలో అమెరికాకు చెందిన 141 అనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ నుంచి ఢిల్లీ వస్తోంది. అమెరికన్ ఎంబసీకి సంబంధించిన కొన్ని వస్తువులతో వస్తున్న ఆ ప్లేన్ కూడా దత్తా కాంటాక్ట్లోనే ఉంది. ఆ అమెరికన్ పైలట్ వెంటనే దత్తాకు ఒక విషయం చెప్పాడు. 6 గంటల 40 నిమిషాలకు ఆకాశంలో ఒక పెద్ద మంటల గోళం కనిపించిందని, కింద భూమి మీద 2 చోట్ల నుంచి భారీ పొగొస్తుందని చెప్పాడు. ఆ మాట వినగానే ఏటీసీ కంట్రోలర్ దత్తా గుండె ఆగినంత పనైంది. అసలు ఏం జరిగిందో ఆయనకు పూర్తిగా అర్థమైపోయిందప్పుడు. నిజానికి ఆ 2 ప్లేన్స్ ఆకాశంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. హర్యానాలోని చర్కీదాద్రి గ్రామానికి సరిగ్గా పైన ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆ ఊళ్ళో 500 మంది జనాభా ఉన్నారు. అయితే 2 ప్లేన్స్ పైలట్లు ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేశారు. కింద ఎవరికీ ప్రాణ నష్టం జరగకుండా ఖాళీ పొలాల్లో ప్లేన్స్ పడిపోయేలా చేశారు. సౌదీ ఎయిర్క్రాఫ్ట్ శకలాలు హర్యానాలోని ధానీ గ్రామం దగ్గర పడ్డాయి. కజాక్ ఎయిర్క్రాఫ్ట్ శకలాలు బిరోహర్ గ్రామంలో పడ్డాయి. ఈ 2 ప్రాంతాలకు మధ్య 7 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ క్రాష్ గురించి తెలియగానే ముందుగా చుట్టుపక్కల జనాలు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కానీ దురదృష్టవశాత్తు 2 ప్లేన్స్లో ఉన్న 349 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రమాదం తర్వాత ముందుగా ఏటీసీ కంట్రోలర్ వీకే దత్తాను సస్పెండ్ చేశారు. బహుశా ఆయనే పైలట్కు తప్పుడు సమాచారం ఇచ్చుంటారని అనుమానించారు. ఆ తర్వాత వెంటనే ఎంక్వైరీ మొదలైంది. అదృష్టవశాత్తు 2 ప్లేన్స్కు చెందిన బ్లాక్ బాక్సులు దొరికాయి. బ్లాక్ బాక్సుల్లో ముఖ్యంగా 2 రకాల పరికరాలుంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్, ఆల్టిట్యూడ్, ఇంజన్ పర్ఫార్మెన్స్, ఆటో పైలట్ లాంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది. రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డ్. ఇది పైలట్, కో పైలట్ మధ్య జరిగే సంభాషణను రికార్డ్ చేస్తుంది. ఏటీసీ రేడియో కాల్స్, కాక్పీట్లో వచ్చే అలారం సౌండ్స్, ఇంజన్ నాయిస్, సిస్టమ్ వార్నింగ్స్ అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. ఆ 2 ప్లేన్స్కు సంబంధించిన బ్లాక్ బాక్స్ డేటాను అధికారులు పూర్తిగా రికవర్ చేశారు. ఆ డేటా విన్నాక ఏటీసీ దత్తా వైపు ఎలాంటి తప్పు లేదని తేలింది. ఆయన పైలట్స్కు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అర్థమైంది. దీంతో దత్తాను మళ్లీ డ్యూటీలోకి తీసుకున్నారు. మరి ఈ ప్రమాదంలో అసలు తప్పు ఎవరిది? ఒక్క మాటలో చెప్పాలంటే అది పైలట్స్ చేసిన తప్పే. కానీ మీరు ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లేన్ క్రాష్ జరిగిందంటే దానికి కేవలం ఒక్క కారణం మాత్రమే ఉండదు. చిన్న చిన్న తప్పులు చాలా దొర్లుతాయి. ఆ తప్పులన్నీ ఒకేసారి జరిగినప్పుడు మాత్రమే విమానం కూలుతుంది. అసలు ఈ గాల్లో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఆ తర్వాత సిస్టమ్స్లో ఎలాంటి మార్పులు తెచ్చారు? ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ బ్లాక్ బాక్స్ ఎంక్వైరీ తర్వాత అఫీషియల్ రిపోర్ట్లో వచ్చినవి. ఎంక్వైరీలో తేలిన మొదటి విషయం ఏంటంటే కజాక్ ప్లేన్ పైలట్స్కు ఇంగ్లీష్ రాదు. ఆ ప్లేన్లో ఉన్న రేడియో ఆపరేటర్కు మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. ఏటీసీ చెప్పే మాటలను అతనే విని పైలట్స్కు రష్యన్ భాషలో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. రెండో ప్రాబ్లం ఏంటంటే ఆ పైలట్స్ అస్సలు బాధ్యతగా లేరు. ఏటీసీ చెప్తున్న మాటలను వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇక మూడో సమస్య మీటర్లు, అడుగుల లెక్కలు. ప్రపంచమంతా ఎత్తును అడుగుల్లో కొలుస్తుంటే వీళ్ళు మాత్రం మీటర్లలో చూస్తున్నారు. ఏటీసీ అడుగుల్లో చెప్తుంటే వీళ్ళు దాన్ని మీటర్లలో కన్వర్ట్ చేసుకుంటూ ప్లేన్ ఎత్తును అడ్జస్ట్ చేస్తున్నారు.
ఉదాహరణకు కజాక్ ప్లేన్ను 15,000 అడుగుల ఎత్తులో ఉండమని ఏటీసీ చెప్పింది. అప్పుడు అందులోని నావిగేషన్ ముందుగా దాన్ని మీటర్లలోకి మార్చారు. ఆ తర్వాత రేడియో ఆపరేటర్ దాన్ని క్రాస్ చెక్ చేశారు. దాన్ని రష్యన్ భాషలో పైలట్స్కు చెప్పాడు. కానీ పైలట్స్ మాత్రం అస్సలు అటెన్షన్ ఇవ్వలేదు. ఆపరేటర్ ఎత్తు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా వినలేదు. ఆ సమయంలో పైలట్స్ ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు. అందుకే వాళ్ళు 15,000 అడుగుల ఎత్తులో ఉండాల్సింది పోయి పొరపాటున 14,000 అడుగులకు చేరుకున్నారు. సరిగ్గా అదే ఎత్తులో ఎదురుగా సౌదీ ప్లేన్ కూడా వస్తోంది. క్రాష్ జరగడానికి ఖచ్చితంగా 18 సెకండ్ల ముందు కజాక్ పైలట్స్కు తాము చేసిన తప్పు అర్థమైంది. వెంటనే ప్లైన్ను పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్షణాల్లోని చరిత్రలో కనీ విని ఎరుగని ఘోర ప్రమాదం జరిగిపోయింది. క్రాష్కు సరిగ్గా ముందు సౌదీ పైలట్స్ ఇస్లామిక్ ప్రార్థనలు చదువుతున్నట్లు వాయిస్ రికార్డ్స్లో రికార్డ్ అయింది. అంటే చావు ఖాయమని వాళ్లకు అప్పటికే అర్థమైంది. తమకు ఎదురుగా ఒక ప్లేన్ వస్తుందని అర్థం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కజాక్ పైలట్స్ తప్పు ఉన్నమాట నిజమే. కానీ ఈ క్రాష్ వల్ల మన దేశంతో పాటు ప్రపంచ ఏవియేషన్ సిస్టంలో ఉన్న చాలా లోపాలు బయటపడ్డాయి. ఈ తప్పులను గనుక ముందే సరిచేస్తుంటే ఆ రోజు పైలట్ పొరపాటు చేసిన క్రాష్ జరిగి ఉండేది కాదు. ఏవియేషన్ సిస్టమ్స్లో ఉన్న మొదటి తప్పు ఎయిర్ కారిడార్. కార్లు వెళ్ళడానికి రోడ్లు ఎలా ఉంటాయో గాల్లో ప్లేన్ వెళ్ళడానికి ఒక ఫిక్స్డ్ రూట్ ఉంటుంది. అప్పట్లో టేకాఫ్ అయ్యే ప్లేన్కు ల్యాండ్ అయ్యే ప్లేన్కు ఒకే ఎయిర్ కారిడార్ ఉండేది. ఒకే రోడ్డు మీద వాహనాలు అటు ఇటు వెళుతుంటే ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుందని మనకు తెలుసు. అందుకే 1996 క్రాష్ తర్వాత అరైవల్ ప్లేన్స్కు ఒక రూట్, డిపార్చర్ ప్లేన్స్కు మరో రూట్ ఏర్పాటు చేశారు. రెండోది భాషా సమస్య. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ క్రాష్ జరిగింది కాబట్టి సిస్టమ్స్లో మార్పులు తెచ్చారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపే పైలట్స్ అందరికీ ఇంగ్లీష్ కంపల్సరీ. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయొచ్చు. అలాగే ప్లేన్స్లో ఎత్తును కొలిచేందుకు అడుగులు, మీటర్లు వాడడం తప్పనిసరి చేశారు. ఎవరైనా తమ దేశ పద్ధతిలో మీటర్లు వాడాలనుకుంటే వాటితో పాటు ఫీట్ మీటర్ కూడా ఖచ్చితంగా ఉండాలని రూల్ చేశారు. ఇక ఇండియాకు చెందిన డీజీసీఏ ఢిల్లీతో సహా దేశంలోని పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నిటిలో సెకండరీ సర్వైవల్ రాడార్ను ఏర్పాటు చేశారు. ఒక ప్లేన్ ఖచ్చితంగా ఎంత ఎత్తులో ఎగురుతుందో ఆ రాడార్ ఏటీసీకి చూపిస్తుంది. పైలట్ పొరపాటున వేరే ఎత్తులోకి వెళితే ఏటీసీ వెంటనే గమనించి వాళ్లను అలర్ట్ చేస్తుంది. ఎన్ని మార్పులు, కఠినమైన రూల్స్ తెచ్చిన తర్వాత 1996 నుంచి ఇప్పటి వరకు మన దేశంలో ఇలాంటి మిడ్ ఎయిర్ కొలిజన్ మళ్ళీ జరగలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.